హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో తీన్మార్ మల్లన్న జనసేన పగ్గాలు చేపట్టనున్నారని వార్తలు వినబడుతున్నాయి. దాదాపు గత 10 ఏళ్ల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్ మల్లన్న తన సొంత మీడియా ఛానల్లో ప్రసారమయ్యే మార్నింగ్ న్యూస్ ద్వారా రాష్ట్ర ప్రజలకు చాలా దగ్గరయ్యారు. 10 ఏళ్లు పరోక్షంగా తన మీడియా ద్వారా ప్రజా సమస్యలపై పోరాడుతూ కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ముప్పు తిప్పలు పెట్టాడు. నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తూనే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పారపట్టిన ఘనత తీన్మార్ మల్లన్నదని చెప్పాలి. ఇక ఒక సామాన్య జర్నలిస్టుగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఎవ్వరూ ఊహించిన విధంగా చాలా వ్యూహాత్మకంగా తెలంగాణ రాజకీయాల్లో ఎదిగారంటే ఆ క్రెడిట్ కేవలం తీన్మార్ మల్లన్నకు దక్కుతుంది. అనతి కాలంలోనే తీన్మార్ మల్లన్న ధీటైన రాజకీయ నేతగా ఒక రాజకీయ శక్తిగా ఎదిగిన క్రమం రాజకీయ నాయకుల్నే కలవరపెట్టే అంశం. తెలంగాణ ప్రజా సమస్యలపై తనదైన శైలిలో గళం వినిపిస్తూ దూకుడు ప్రదర్శిస్తూ ఎవరి బెదిరింపులకు బెదరకుండా తన ఛానల్ ద్వారానే అధికార కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆ తర్వాత కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ని ఎండగట్టడంలో తీన్మార్ మల్లన్న చేసిన ప్రయత్నం యావత్ తెలంగాణ సమాజాన్ని తన వైపు తిప్పుకునేలా చేశాడనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒకానొక దశలో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తీన్మార్ మల్లన్నని చూసి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు సామాన్య ప్రజానీకం సైతం ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకునే స్థాయికి తీన్మార్ మల్లన్న చేరుకోగలిగాడన్నది నమ్మలేని నిజం. తాను అనుకున్నది మాట్లాడడానికి, తాను అనుకున్నది సాధించడానికి తీన్మార్ మల్లన్న ఎంత దూరమైన వెళ్తాడు అని ప్రజాక్షేత్రంలో నిరూపించుకున్నాడు. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే 2 సార్లు జైలు మూతలు లెక్కపెట్టాడు. రెండవసారి జైలు నుండి విడుదలైన సందర్భంలో తాను భవిష్యత్తులో రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్టుగా ప్రకటన కూడా చేశాడు. 2023 తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్లన్న కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినర్గా ప్రచారాన్ని కూడా నిర్వహించాడు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ కొన్ని రాజకీయ కారణాల వల్ల టికెట్ పొందలేకపోయాడు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు రావడంతో ఆ టికెట్ని తీన్మార్ మల్లన్నకు కేటాయించడంతో విజయం సాధించి అనూహ్యంగా మండలిలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత కాలంలో సొంత పార్టీపైనే మాటలు దాడులు చేస్తూ రాష్ట్ర అధిష్టానానికి పంటి కింద రాయిలా మారాడు. ముఖ్యంగా తెలంగాణ కులగణన సర్వేని పూర్తిగా తప్పుబడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకించాడు. విమర్శలతో సరిపెట్టుకోకుండా కులగణన ప్రతుల్ని తన ఛానల్లో తగలబెట్టడం సంచలనంగా మారింది. ఇటీవల పార్టీ నుండి సస్పెండ్ కాబడిన తీన్మార్ మల్లన్న తన తాజా కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్న సంకేతాలను కూడా ఇవ్వడంతో అటు తెలంగాణ సమాజంలోనూ ఇటు ఏపీ రాజకీయ వర్గాలను ఉత్కంఠని రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు తీన్మార్ మల్లన్నని తన వైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తా కథనాల ప్రకారం తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ జనసేన పార్టీలో చేరతారని, అందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నాడని సమాచారం. పవన్ కళ్యాణ్, మల్లన్న ఇద్దరు ఒకే కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడం వీరికి రాజకీయంగా కలిసి వచ్చే అంశమని భావిస్తున్నారు. ఏపీలో పుంజుకున్న జనసేన పార్టీని తెలంగాణలో ఒక శక్తివంతమైన పార్టీగా తయారు చేయాలంటే తీన్మార్ మల్లన్న లాంటి ఫైర్ ఉన్న నాయకుడికి పగ్గాలు అప్పగిస్తే అది సాధ్యం అవుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. మరోవైపు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం తీన్మార్ మల్లన్నపై దృష్టి కేంద్రీకరించారని కూడా వార్తలు గుప్పమంటున్నాయి. తెలంగాణలో కనుమరుగవుతున్న పార్టీకి నూతన జవసత్వాలు తీసుకురావడానికి దాదాపు 10 ఏళ్ల నుండి శ్రమిస్తున్న బాబుకు తీన్మార్ మల్లన్న రూపంలో ఒక నిఖార్సైన నాయకుడు దొరికాడని, ఎలాగైనా తీన్మార్ మల్లన్న ఐడియాలజీని రాజకీయంగా ఉపయోగించుకోవాలని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని తన రాజకీయ వ్యూహాలకు పదులు పెడుతున్నాడట చంద్రబాబు. అయితే తీన్మార్ మల్లన్న సొంతంగా పార్టీ పెడతారా, లేదా బీసీల రాజకీయ చైతన్యం కోసం అన్ని బీసీ కుల సంఘాలని, నాయకుల్ని ఒక వేదికపైకి తీసుకొచ్చి పొలిటికల్ ఫైట్ చేస్తాడా, లేదా జనసేన పార్టీలో చేరి తెలంగాణ పగ్గాలు చేపడతారా, టీడీపీతో జతకట్టి టీడీపీ ప్రెసిడెంట్ అవుతాడా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.